నెల్లూరు జిల్లాలో దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. రోజుల వ్యవధిలోనే జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల భారీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. జిల్లాలో పోలీసులు కార్డన్ సెర్చ్లు, రాత్రిపూట గస్తీలు నిర్వహిస్తున్నా దొంగతనాలు మాత్రం ఆగటం లేదు. జిల్లాలో జరుగుతున్న దొంగతనాలు, దోపిడీలపై పోలీసులు సరైన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా దొంగలు రెచ్చిపోతున్నారు. ఓవైపు పోలీసులు డ్రోన్లతో ప్రత్యేక నిఘా, ప్రతిరోజు కూడా కార్డన్ సెర్చ్, అలాగే రాత్రిపూట గస్తీ నిర్వహిస్తున్నప్పటికీ కూడా దొంగలు తాళం వేసిన ఇళ్లనే టార్గెట్గా చేసుకుంటూ తమ పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో ఇటీవల కాలంలో కూడా దొంగలు మారణాయుధాలతో తిరుగుతూ ఓ ఇంట్లో చొరపడి కొంత నగదు చోరీ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా కోవూరులో చూసుకున్నట్లయితే ఓ ఇంట్లో కూడా సుమారు 78 లక్షల రూపాయలు విలువైన నగదు, బంగారం, అదేవిధంగా వెండికి సంబంధించినటువంటి వస్తువులు కూడా అపహరించినట్టు తెలుస్తుంది. ఇదే విధంగా నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి విషయాలుగా చూసుకున్నట్లయితే నెల్లూరు నగరంలో రైల్వే ట్రాక్ పక్కన ఉన్నటువంటి మహిళ నడుచుకుంటూ పోతున్న తరుణంలో కూడా ఆమెకు శీతల పానీయం ఇచ్చి ఆమె మెడలో ఉన్నటువంటి బంగారం కూడా దోచుకున్నటువంటి పరిస్థితి నెలకొంటూ ఉంది. పోలీసులు ప్రత్యేక నిఘా నిర్వహిస్తున్నప్పటికీ కూడా దొంగతనాలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఇటీవల కాలంలో 2003 సంవత్సరానికి సంబంధించి సుమారు 300 కేసులు నమోదు కాగా 2005వ సంవత్సరానికి 900 కేసులు పెరిగాయి. అంటే దొంగతనాలు ఏ విధంగా జరుగుతున్నాయో దీన్ని బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇటు నగర ప్రజలు కూడా, దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రజలు కూడా పోలీసులకు సంబంధించిన సమాచారం కూడా అదే విధంగా LHMS వంటి సౌకర్యాలను కూడా ప్రజలు ఉపయోగిస్తే కొంతమేరకు దొంగలకు చెక్ పెట్టే అవకాశంగా ఉంటుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు పోలీసులు కూడా ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయడం, ప్రత్యేక దృష్టి ఏర్పాటు చేయడం, ఇంకా భద్రత పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా కూడా దొంగతనాల కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. పోలీసులు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని లేదా ప్రత్యేక భద్రత కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా జిల్లా ప్రజలు కూడా అంటే షాపులు లేదా ఇంటి దగ్గర కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని తమ బాధ్యతగా వ్యవహరించాలి. ఇది తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ జోషితో ప్రేమ్, నెల్లూరు నుంచి.